Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous classes లో మనము EVS క్లాస్ 3 కంటెంట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సీటెడ్ పేపర్ 1 కి యూజ్ అయ్యేలాగా మనకి కంటెంట్ 15 మార్క్స్ ఉంటుంది కాబట్టి క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు మనకి EVS అనేది ఉంటుంది కాబట్టి సీటెడ్ ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ మనకి రిలీజ్ అయ్యి February 8th 2026 ఇప్పుడు సో మనకి ఇప్పటి నుంచి మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అందరి దగ్గర బుక్స్ అవైలబుల్‌గా ఉండవు కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్‌కి సమ్మరీ అండ్ ప్రాక్టీస్ క్వెషన్స్ అంటే మనం లెసన్ విన్న తర్వాత ఈ ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి, ఆ పర్టిక్యులర్ చాప్టర్ నుంచి క్వెషన్స్ ఎలా అడగొచ్చు అనేది మనము డిస్కస్ చేస్తున్నామనమాట. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ వీడియోస్‌ని షేర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. రైట్. ఓకే. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ మనము ఈ క్లాస్ 3కి సంబంధించిన 5 చాప్టర్స్‌ని కంప్లీట్ చేస్తున్నాము. ఈరోజు మన 6th చాప్టర్ అనేది ఫుడ్ స్వీట్. ఈ చాప్టర్‌లో మనకి ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏమేమి ఉంటాయి, ఎలా తినాలి, ఇంట్లో ఫుడ్ తినాలా, బయట ఫుడ్ తినాలా, ఎలాంటి వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి అనేది మనం చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎలా హెల్తీగా ఉండాలంటే ఏం తినాలనేది మనం ఈ లెసన్‌లో డిస్కస్ చేస్తామనమాట. ఇక్కడ పిల్లలు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు చూడండి ఫస్ట్. అంటే మనకి టెక్స్ట్ బుక్ పేజెస్ అనమాట ఇవి. టెక్స్ట్ బుక్‌లో ఏం చెప్పారని చూద్దాం. అంటే లాస్ట్ నైట్ ఐ ఏట్ ఏం చెప్తున్నాడు ఈ బాబు? లాస్ట్ నైట్ ఐ ఏట్ చపాతీ మేడ్ ఫర్ ద బాజ్రా విత్ జాగరీ. బాజ్రా అంటే సజ్జలతో సజ్జలు అండ్ ఇంకా బెల్లం వేసుకొని చపాతీ తిన్నాడని చెప్తున్నాడు. ఇంకేం చెప్తుంది? ఐ కుక్డ్ దాల్ అండ్ రైస్. నేను దాల్ అండ్ రైస్‌ని కుక్ చేశాను అని చెప్తుంది. నెక్స్ట్ యెస్టర్‌డే నో ఫుడ్ వాస్ కుక్డ్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో ఏం ఫుడ్ వండలేదు. అంటే పిల్లలు డిస్కస్ చేసుకుంటా ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఈ బాబు ఏం చెప్తున్నాడు? ఐ వెంట్ టు ద గురుద్వారా విత్ మై గ్రాండ్ మదర్ ఫర్ ద లంగర్. వి ఏట్ దాల్ అండ్ చపాతీ. నేను గురుద్వారాకెళ్ళాను. లంగర్‌కి అంటే భోజనాలు పెడతారన్నమాట అక్కడ. లంగర్ అంటే భోజనాలని. సో, అక్కడ నేను చపాతీ అండ్ దాల్ తిన్నాను అని చెప్తున్నారు. ఇక్కడేంటి? అమ్మీ హాడ్ కుక్డ్ ఖేర్ అండ్ పూరి విత్ ఐ డోంట్ లైక్. సో, ఐ ఏట్ అన్ ఆమ్లెట్ ఇన్‌స్టెడ్. మా అమ్మి ఇక్కడ ఏం వండిందని చెప్తుంది? ఖీర్ అండ్ పూరి వండింది. కానీ నేను తినలేదు. నేను ఆమ్లెట్ ఏసుకున్న దానికి బదులుగానే అంటే వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంకేం చెప్తుంది? మై మదర్ కుక్డ్ ఫిష్. ఐ ఏట్ లాట్స్ ఆఫ్ ఇట్. ఇట్ వాస్ రియల్లీ టేస్టీ. ఇది ఈమేం చెప్తుంది? మా మమ్మీ ఫిష్ వండింది చాలా టేస్టీగా ఉంది. సో, నేను చాలా తిన్నాను అని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? మై మదర్ బ్రాట్ నూడిల్స్ తీసుకొచ్చారు. మేము ఎంజాయ్ చేసాము. తింటా అని చెప్పారు. సో, ఒక్కొక్కళ్ళు తిన్న దాని గురించి వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడేం చెప్తున్నారు? వాట్ ఆర్ ద రీజన్స్ దట్ డిసైడ్ వాట్ వి ఈట్? పుట్ టిక్ ఆన్ what is easily available, what we can buy, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. మనకి ఏమేమి అవైలబుల్‌గా ఉంటాయో వాటిని బట్టి కదా మన సరౌండింగ్స్‌లో ఏముంటాయి ఏంటి అనేది దాన్ని బట్టి మనం తింటూ ఉంటాం అనమాట. మన క్లైమేట్ సంబంధించి ఎలాంటివి ఉంటాయి ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెన్స్. అక్కడ అవైలబిలిటీని బట్టి మనం తింటా ఉంటాము. ఈ ఈ పేజ్‌లో మనకి ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నేమ్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ గివెన్ బిలో. పుట్ ఎ టిక్ ఆన్ దిస్ కెన్ బి ఈటెన్. ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్ యూ మే ఆస్క్ యువర్ టీచర్. అచ్చా! ఇంకా మీరు ఏమేం ఫుడ్ తీసుకుంటారు? హ్మ్. ఏమేమి తిన్నారు? ఏమేమి తినగలరు అనేది టిక్ చేయాలి. ఇంకా మీకు ఏమైనా తెలియకపోతే మీ టీచర్‌ని అడగొచ్చు. హెల్ప్ అడగొచ్చు అని చెప్తారనమాట. బనానా ఫ్లవర్సు, డ్రమ్ స్టిక్ ఫ్లవర్సు, మష్రూమ్సు, లోటస్ స్టెమ్ ఇలాంటివన్నీ ఏమేమి తింటారో మీకు తెలుసు కదా! మీ పేరెంట్స్‌నైనా అడిగి తెలుసుకోవచ్చు. మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసే ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం అడుగుతున్నారిక్కడ? వాట్ డిడ్ యూ ఈట్ యెస్టర్‌డే? నువ్వేం తిన్నావు? రైట్ ఆన్ ద ప్లేట్ షోన్ బిలో. మీరు నిన్న ఏమేమి తిన్నారో ఈ ప్లేట్‌లో రాయండి అని చెప్తున్నారు. యాక్టివిటీ అనమాట చిన్న పిల్లలకిక్కడ. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? నౌ ఆన్ బ్లాక్ బోర్డ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ ఐటెమ్స్ దట్ యూ హావ్ రిటెన్ ఆన్ యువర్ ప్లేట్. ప్లేట్ మీద ఏం రాసావో బోర్డ్ మీద రాయండి. ఇవి జనరల్ క్వెషన్స్ అనమాట. హౌ డు యూ నో దట్ యూ ఆర్ హంగ్రీ? హౌ డు యూ ఫీల్ వెన్ యూ ఆర్ హంగ్రీ? అండ్ నువ్వు ఆకలిగా ఉందని ఎలా తెలుస్తుంది? ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఏం తింటావు? ఇలాంటివన్నీ. సో, మనకి ఇంకా నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? నెక్స్ట్ ఒక ఫ్యామిలీ గురించి ఇచ్చారండి ఇక్కడ. విపుల్స్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ చదవండి ఇక్కడ. ఇన్ విపుల్స్ ఫ్యామిలీ దేర్ ఆర్ సమ్ మెంబర్స్ హూ డు నాట్ ఈట్ వాట్ విపుల్స్ ఈట్. విపుల్ ఏం తింటాడో అవి ఏం తినరనమాట. ఏం తింటారు వేరు సెపరేట్‌గా. ఇంకేంటి? డూ యూ థింక్ దీస్ పీపుల్ డు నాట్ ఈట్ ఆర్ కెనాట్ ఈట్ వాట్ విపుల్ ఈట్స్? వాళ్ళు విపుల్ తినేవి ఎందుకు తినరు? విపుల్ ఏం తింటారు? ఎందుకు తినలేరు? అనేది చూద్దాం అనమాట. లెట్ అస్ రీడ్ అబౌట్ ది విపుల్స్ ఫ్యామిలీ. విపుల్స్ ఫ్యామిలీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. వైల్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ది స్కూల్ విపుల్ బాట్ ఏ బుట్ట అంటే కార్న్ అనమాట. కార్న్ ఉంటది కదా! మొక్కజొన్న కండలు అవి తీసుకొనొస్తాడు. రీచ్డ్ హోమ్ అండ్ ఆస్క్డ్ హిస్ మదర్ వేర్ ఈస్ చుట్కీ ఐ వాంట్ టు సీ హర్. చుట్కీ ఎక్కడుంది? నేను చుట్కీని చూడాలి అని అడుగుతున్నాడు. హిస్ మదర్ రిప్లైడ్ చుట్కీ ఈస్ ఇన్ ద రూమ్ అప్‌స్టైర్స్. పైన ఉంది. విపుల్ కాట్ హిస్ గ్రాండ్ మదర్ హ్యాండ్ అండ్ said, "You also come upstairs with me." His mother stopped him. "I have soaked Bas chapati in dal.
లెట్ హర్ ఫస్ట్ హ్యావ్ హర్ మీల్. ఫస్ట్ అతను ఆమెకు తినిపించండి అండి. ఏమేమి వండిందండి? చపాతీ అండ్ దాల్ అనమాట. హ్యావ్ యూ పుట్ షుగర్ ఇన్ దాల్? దాల్‌లో షుగర్ ఏసారా? ఆఫ్టర్ కమింగ్ టు నాగ్పూర్ యూ హ్యావ్ ఫర్గటన్ అవర్ ఓన్ వే ఆఫ్ మేకింగ్ ఫుడ్ సెడ్ దాది టు విపుల్స్ మదర్. విపుల్స్ మదర్ దాది ఏం చెప్తుంది? మీరు దాల్‌లో షుగర్ ఏసారంటే ఇప్పుడు మనం తినే అలవాట్లు మనం దాల్‌లో షుగర్ ఏసుకోం కదా! నువ్వు మర్చిపోయావు నాగ్పూర్ నుంచి వచ్చాక అని అంటుందనమాట. I have tasted the dal. Tasted the dal. It has been prepared well, replied Vipul's mother. నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది అని చెప్తుంది. విపుల్ picked up his grandmother's plate and ran upstairs. He asked her to follow him quickly. ఆ ప్లేట్ తీసుకొని స్టేర్ డాబా పైనకి వెళ్ళేసి అతను కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఇదంతా చదివేసి కింద ఇంకా ఏం చెప్పారండి? వెన్ ఐ వాజ్ యంగర్ ఏజ్ ఐ కుడ్ రన్ అప్ హిల్ ఇన్ ద సేమ్ టైమ్ సెడ్ దాది. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఎక్కుతూ దిగుతూ ఉండేదాన్ని అనేసి. ఓకే, విపుల్ గేవ్ ద బుట్ట హీ వాజ్ ఈటింగ్ హిస్ మామీ. గేవ్ ద బుట్ట. బుట్ట అంటే కార్న్ అని చెప్పుకున్నాం కదా. హీ వాజ్ ఈటింగ్ టు హిస్ మామీ, వాష్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ లిఫ్టెడ్ లిటిల్ చుట్కీ. చిన్న వాళ్ళ బేబీని వాళ్ళ సిస్టర్ని కూడా పట్టుకొని తింటా ఉన్నారన్నమాట. సడన్లీ చుట్కీ స్టార్టెడ్ క్రైయింగ్, షీ ఈజ్ హంగ్రీ సెడ్ మామీ. వాళ్ళ మామీ ఏం చెప్తుంది? విపుల్ సిస్టర్ చాలా హంగ్రీగా ఉంది, ఏమైనా పెట్టండి అని. వై వాజ్ దాది నాట్ ఏబుల్ టు క్లైంబ్ ద స్టేర్స్ క్విక్లీ? హౌ డస్ దాది లైక్ టు హ్యావ్ హర్ దాల్? ఎలా దాల్ తినడం ఇష్టపడుతుంది? స్టేట్స్ ఎందుకు ఎక్కలేదు? ఇవి జనరల్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి. ఓకే, ఇంక ఇక్కడ ఏమి చెప్తున్నారండి? వాట్ కెన్ దే ఈట్, వాట్ దే కెన్ నాట్ ఈట్. ఏం తింటారు, ఏం తింటారు? చిన్నపిల్లలు ఏం తింటారు? చైల్డ్ కొంచెం పెద్దగా యంగ్‌గా ఉన్నప్పుడు ఎవరు తింటారు? ఓల్డ్‌గా ఉన్నప్పుడు ఎవరు ఏం తింటారు అనేసి ఇక్కడ చెప్పాలన్నమాట. ఇక్కడ సో సో దట్ సో దిస్ వాస్ అబౌట్ థింగ్స్ దట్ వి క్యాన్ ఆర్ క్యానాట్ ఈట్. ఏం తినగలం, ఏం తినలేం. సర్కిల్ చేయమని చెప్తున్నారు కదా! ఇది మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తానండి? ఫైండ్ ఔట్ వేర్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఈజ్ ఈటెన్ మోర్. ఎక్కడ తింటారు? ఇప్పుడు వీట్ తీసుకున్నామంటే ఇది నార్థర్న్ స్టేట్స్‌లో ఎక్కువ తింటారు. ఇప్పుడు రైస్ తీసుకున్నామంటే సదర్న్ స్టేట్స్‌లో ఎక్కువ తింటారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక చూసుకున్నామంటే మనం రైస్ ఎక్కువ వాడతా ఉంటాం అనమాట. రైట్? సో, అయితే ఏం చెప్తున్నారు? ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? వి నాట్ ఓన్లీ ఈట్ డిఫరెంట్ థింగ్స్ బట్ వి ఆల్సో యూజ్ ద సేమ్ థింగ్స్ టు ప్రిపేర్ ఎ వెరైటీ ఆఫ్ ద ఫుడ్ ప్రిపేర్డ్ ఐటెమ్స్. ఫైండ్ ఔట్ అండ్ రైట్ వాట్ ఆల్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద రైస్ అండ్ వీట్. అచ్చా, మనం ఓన్లీ వీట్‌తో ఒక్కొక్కటి ఐటెమ్ చేసుకొని తినగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ చేసుకొని తింటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకుంటే చపాతీ, హల్వా అని, పన్నీర్ రోటీ అని, ఇంకా మనకి రకరకాల ఐటెమ్స్ చేసుకొని తింటూ ఉంటారు వీళ్ళు. రైట్? ఇంకా లడ్డు కూడా చేస్తారండి. నెక్స్ట్ రైస్ ఏం చేస్తారు? దాల్, దోస, పులావ్, మనకి ఇంకా టామరిన్ రైస్ అని, ఇడ్లీ అని మనం మన వైపు రైస్ దట్ మీన్స్ సౌత్‌లో ఎక్కువ ఈ రైస్ యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ రైస్ ఏమేమి చేయొచ్చు మనం ఇంకా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా నమ్కీన్ అవి కూడా చేస్తా ఉంటాము. ఓకే, నెక్స్ట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఏమి ఇష్టము, ఏమి ఇష్టం కాదు. ఆర్ యూ లైక్స్ డిస్లైక్స్ సిమిలర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్? ఎవరు అంటే మీకు ఏ ఫుడ్ ఇష్టం, ఏ ఫుడ్ ఇష్టం కాదని డిస్కస్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఆ హ్యాబిట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. అవన్నీ ఒక బుక్ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. క్వశ్చన్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దట్ మీన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా ఈ లెసన్ నుంచి ఏమేమి అడగొచ్చు, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది లాగా మనము క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయి? మనం ఎక్కువ తింటాం కూడా వాటిని. రైస్, మిల్క్, ఫిష్, ఎగ్స్. రైస్ కదా, రైస్ లో ఎక్కువ మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఫుడ్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్? ప్రోటీన్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయండి? చపాతీ, చికెన్, బనానా, పొటాటో. పొటాటోలో కూడా కార్బోహైడ్రేట్సే ఉంటాయి మనకి. సో మనకి చపాతీలో ఎక్కువ ఉంటాయి చికెన్‌లో ఎక్కువ ఉంటుంది ప్రోటీన్. ప్రోటీన్ కావాలన్నప్పుడు చికెన్ తీసుకోండి అని చెప్తా ఉంటారు కదా! సో మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ మిల్క్ గివ్స్ us విచ్ న్యూట్రియంట్స్? మిల్క్ మనకి ఏమి ఇస్తాయండి? బోన్ స్ట్రాంగ్‌గా ఉండాలి మిల్క్ తాగండి అని చెప్తాం కదా! ప్రోటీనా, కాల్షియమా, ఐరనా, కార్బోహైడ్రేట్సా? కాల్షియం. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్ అని కూడా మనం చెప్పొచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ విచ్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఎగ్, ఫిష్, వీట్, చికెన్. ఏది మనకి ప్లాంట్స్ నుంచి వస్తుందంటే వీట్. ఆడ్ వన్ అవుట్ లాగా ఉందన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సారీ, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ విచ్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ద యానిమల్స్? రైస్, మ్యాంగో, మీట్, స్పినాచ్. స్పినాచ్ మొక్కల నుంచి, మ్యాంగో చెట్ల నుంచి, రైస్ మొక్కల నుంచి. సో మీట్ అనేది మనకి యానిమల్స్ నుంచి వస్తుంది. యానిమల్స్ నుంచి కదా మనకి వచ్చేది. సో మనకి ఇది కూడా జనరల్ క్వశ్చన్. We eat fruits and vegetables to get మనం ఎందుకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటాము? టు గెట్ ఎనర్జీ, వైటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్యాట్.
ప్రోటీన్, ఎనర్జీ ఓకే. ఇంకా మనకి ఏమేమి వస్తాయి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి? మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ ఫ్రూట్? ఏది ఫ్రూట్ అంటే ఇక్కడ టొమాటో, క్యారెట్, మ్యాంగో, పొటాటో. ఇవన్నీ వెజిటబుల్స్, మ్యాంగో ఒకటి ఫ్రూట్ కాబట్టి మనకి ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, అందుకే చాలా ఫాస్ట్ గా చెప్పుకుంటున్నాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ వెజిటబుల్? బనానా, యాపిల్, క్యారెట్, మ్యాంగో. ఏది వెజిటబుల్ అంటే ఇక్కడ క్యారెట్ ఈజ్ అ వెజిటబుల్ హియర్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ హియర్. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పట్లేదు. విచ్ ఫుడ్ ఈజ్ నాట్ హెల్దీ ఇఫ్ ఈటెన్ టూ మచ్? ఏది ఏది ఎక్కువగా తీసుకుంటే మనకి మంచిది కాదు చెప్పండి? స్వీట్స్, మిల్క్, స్పినాచ్, రైస్ ఇవన్నీ తీసుకోవచ్చు మనం, ఏం కాదు. స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే మనకి అంత హెల్తీ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఫుడ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ? ఎనర్జీ సోర్స్ అని మనం ఏమని చెప్తామండి? సోర్స్ ఆఫ్ ఎనర్జీ దేనికి చెప్తాము? షుగర్, వాటర్, ఫిష్, క్యారెట్. షుగర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ మనం షుగర్ గా చెప్పొచ్చు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఆయిల్ అండ్ బటర్ గివ్స్ us. ఆయిల్ అండ్ బటర్ మనకి ఏమి ఇస్తాయి? ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ వైటమిన్స్. ఆయిల్ అండ్ బటర్ మనకి ఏమి ఇస్తాయి? ఫ్యాట్స్ ఇస్తాయి అన్నమాట. ఫ్యాట్ లేదు అంటే బాడీలో అవి తీసుకోమని చెప్తా ఉంటాం కదా, లేదంటే ఫ్యాట్ ఎక్కువైతే ఆయిల్స్ అండ్ బటర్స్ తగ్గించండి అని చెప్తాం కదా. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. ఫిష్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్. ఫిష్ దేనికి సోర్స్ అండి? ప్రోటీన్స్ కా, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, ఐరన్స్. ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఫిష్ అనేది మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ హియర్. నెక్స్ట్, విచ్ ఫుడ్ ఈజ్ రిచ్ ఇన్ వైటమిన్ సి? వైటమిన్ సి అనగానే మీకు ఏం రావాలి? పులుపు. పులుపు అనగానే ఆరెంజ్, బ్రెడ్, మిల్క్, రైస్. ఏది? ఆరెంజ్. ఆరెంజ్, లెమన్, ఇవన్నీ మనకి ఏమని చెప్తాము? వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అని చెప్తాము. సి, వైటమిన్ సి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, చిల్డ్రన్ నీడ్ మోర్. చిల్డ్రన్కి ఏం కావాలండి? వైటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్యాట్ ఓన్లీ, షుగర్ ఓన్లీ, సాల్ట్ ఓన్లీ. సాల్ట్, షుగర్, ఫ్యాట్ ఓన్లీ అనేసారు. అవి కొంత మోతాదులో అవసరం, బట్ మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అవసరం కాబట్టి చూసుకోవాలి ఏ ఫుడ్లో ఉంటాయో వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి అందేలాగా చూసుకోవాలన్నమాట మనము. చిల్డ్రన్ నీడ్ మోర్. సో ఆప్షన్ ఏ అని కరెక్ట్ చేయాలి. నెక్స్ట్, వి గెట్ ఐరన్ ఫ్రమ్. ఐరన్ మనకి దేని నుంచి వస్తుంది? చూడండి, లీఫీ వెజిటబుల్స్, షుగర్, బటర్, ఆయిల్. బటర్ ఆయిల్ నుంచి మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము, ఫ్యాట్స్ వస్తాయని. సో మనకి లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి అంటాం కదా, ఎందుకు? మనకి ఐరన్ ఉండడానికి బాడీలో. నెక్స్ట్, విచ్ ఫుడ్ ఈజ్ గ్రోన్ ఇన్ వాటర్? వాటర్లో ఏ ఫుడ్ పెరుగుతుంది? వీట్, రైస్, కార్న్, టొమాటో. రైస్ కదా, రైస్ మన వాటర్ ఎక్కువ కావాలని చెప్తాం కదా. ఓకే, రైస్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఎక్కువ వాటర్ ఉంటేనే రైస్ పండించగలం మనం. నెక్స్ట్, విచ్ ఈస్ ద డైరీ ప్రొడక్ట్స్? చీజ్, చికెన్, ఫిష్, క్యారెట్. క్యారెట్ క్యారెట్ ఈజ్ వెజిటబుల్ కదా. ఇప్పుడు డైరెక్ట్ ప్రొడక్ట్స్ అడుగుతున్నాను. డైరీ ప్రొడక్ట్స్ దీంట్లో ఏది? చీజ్. చీజ్ అనేది మనకి డైరీ ప్రొడక్ట్. చీజ్ అంటే జున్ను, పాలు, పెరుగు ఇవన్నీ డైరీ ప్రొడక్ట్సే కదా. ఈటింగ్ టూ మచ్ షుగర్ కెన్ కాజ్. టూ మచ్ షుగర్ మనం తింటే ఏమవుతుంది? టీత్ ప్రాబ్లమ్స్, స్ట్రాంగ్ బోన్స్, గుడ్ ఐసైట్, ఎనర్జీ. టీత్ ప్రాబ్లమ్స్, ఎక్కువ పంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్తారు కదా. పిప్పళ్ళు అయినాయి, పుచ్చిపోయినాయి అని చెప్తా ఉంటారు ఎక్కువ స్వీట్స్ తినడం వల్ల. నెక్స్ట్ 19. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ లెగ్యుమే? లెగ్యుమేస్ ఏంటంటే దాల్ కదా. లెగ్యుమేస్ మనకి, సో దాల్ అండ్ లెంటిల్స్ మనం లెగ్యుమే అంటాము. నెక్స్ట్, విచ్ ఫుడ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ డిసీజ్? ఏ ఫుడ్ మనకి ఏ డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది? జంక్ ఫుడ్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఆయిల్ అండ్ రైస్. ఎక్కువ రైస్ తీసుకున్నా మనకి కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి. ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మనకి ఏం పెరుగుతుంది? ఫ్యాట్స్ పెరిగిపోతాయి. సో మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనకి డిసీజ్ నుంచి కాపాడుతూ ఉంటాయి. సో మనకి అవి రెగ్యులర్ ఫుడ్లో మనం యాడ్ చేసుకోవాలి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ సోర్స్ ఆఫ్ కాల్షియం? కాల్షియం రిచ్ ఫుడ్ మనం ఏం చెప్పుకున్నాం? చూడకని చెప్పేసేయాలి. మిల్క్ ఈజ్ కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్పుకున్నాం కదా. రైస్ కార్బోహైడ్రేట్స్ కదా, ఆయిల్ ఫ్యాటీ కదా. సో బ్రెడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద. బ్రెడ్ దేని నుంచి తయారవుతుందండి? రైస్, వీట్, కార్న్, పొటాటో. మనకి వీట్ బ్రెడ్ అని మనం తింటా ఉంటాం కదా. సో బ్రెడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. చిన్నపిల్లల క్వశ్చన్స్ ఇవన్నీ. ఎగ్ దేని ప్రొవైడ్ చేస్తుంది? ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్. ఎగ్లో మనకి ఏముంటాయండి? ప్రోటీన్ ఉంటుంది. సో మనకి ఎగ్ కూడా రోజు ఒకటి తినండి అని చెప్తా ఉంటారు కదా. సో మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది చికెన్ కానీ ఎగ్ కానీ. నెక్స్ట్, విచ్ ఫుడ్ ఈజ్ ఈటెన్ రా? ఏది మనం ఇది మనము ఆఫ్ స్లైడ్ 25. ఇది మనం ఇది ఏం లేదండి, మీరు దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, దీనికి ఏం లేదు. ఆప్షన్ చూద్దాం. యాపిల్, రైస్, చపాతీ,
చికెన్. సో, క్వెషన్ నంబర్ 24 ఆప్షన్ ఏమవుతుందండి? యాపిల్. మనం ఏది అంటే ఇక్కడ పచ్చిది ఏది తినొచ్చని చెప్తున్నారనమాట. పచ్చి పచ్చిగా మనం యాపిల్ తినొచ్చు కదా! రా. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25. విచ్ ఆఫ్ దీస్ ఈస్ ఎ హెల్తీ స్నాక్? వీటన్నిటిలో ఏది హెల్తీ స్నాక్ అండి? చిప్స్, క్యారెట్ స్టిక్స్, క్యాండీ, బర్గర్. క్యాండీ, బర్గర్, చిప్స్ ఇవి కాదు. క్యారెట్ స్టిక్స్ అనేవి మనకి హెల్తీ ఫుడ్ అనమాట. నెక్స్ట్ 26. విచ్ న్యూట్రియంట్ హెల్ప్స్ us టు గ్రో టాల్ అండ్ స్ట్రాంగ్? ఏ న్యూట్రియంట్ మనకి యూస్ అవుతుందండి మనం పెద్దగా పెరగడానికి, టాల్ అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి మనకి ఏది యూస్ అవుతుంది? ప్రోటీన్. అందుకే పిల్లలకి, ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అందుతుందా లేదా తగిన మోతాదులో ఇస్తూ ఉండమని చెప్తారు, ప్రోటీన్ రిచ్ ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎ ఫుడ్ గ్రూప్? ఏది అసలు ఫుడ్ గ్రూప్ సంబంధించింది కాదు? ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్వీట్స్, మిల్క్. స్వీట్సే కదా ఫుడ్ గ్రూప్ సంబంధించింది కదా, ఇదంతా హెల్దీ కూడా కాదు అని మనం చెప్తామన్నట్టు. సో, క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. విచ్ ఆఫ్ దీస్ ఈస్ రిచ్ ఇన్ ఎనర్జీ? ఏది ఎనర్జీకి రిచ్ ఎక్కువ ఉంటుంది? మన షుగర్ ఈజ్ ఎనర్జీ సోర్స్ అని చెప్పుకున్నాం కదా. సో, షుగర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఫుడ్ గివ్స్ అస్ వైటమిన్ ఏ? వైటమిన్ ఏ దేంట్లో ఉంటుంది? తినండి అని చెప్తాం కదా రోజు, క్యారెట్. సో, క్యారెట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈటింగ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ హెల్ప్స్ అస్ టు. డిఫరెంట్ ఫుడ్స్ మనం తినడం వల్ల మనం ఎలా ఉంటామండి? హెల్దీగా ఉండడానికి కదా. చూద్దాం. స్టే హెల్దీ, స్లీప్ మోర్, రన్ ఫాస్టర్, గ్రో హెయిర్. హెయిర్ని గ్రో చేసుకోవడానికి కాదు కదా, స్టే హెల్దీగా ఉండడానికి మనకి డిఫరెంట్ ఫుడ్స్ మనం తినమని చెప్తారు. వెరైటీ ఫుడ్, రోజు ఒకటే ఫుడ్ తినకుండా డిఫరెంట్ ఫుడ్స్ తినడం అనమాట. ఓకే, అండర్స్టాండ్. ఇప్పటివరకు మనము ఫుడ్స్ ఈట్ నుంచి మనము కొన్ని సమ్మరీ చూసాము. ఇంకా మనము కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసాము. ఎలా అడగొచ్చు, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారనేసి. సో, మనకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.